అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి. దేవుని కృపను బట్టి నేను ఇలాగా వీడియో చేయటానికి నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను ఇవాళ చంద్రగ్రహణం గురించి. టీవీ 9 వాళ్ళు చాలా దారుణంగా చెప్తున్నారు. వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళు చెప్తున్న లేఖనముల ప్రకారంగా ప్రజలకి హాని జరుగుతుందని, భూకంపాలు వస్తాయని, ప్రమాదాలు జరిగి అనేక మంది చనిపోతారని ఆవిడ చెప్తున్నారు. అలాగే శాస్త్రులు కట్ట ఇవే నమ్మి ప్రజలకు భయభ్రాంతులు చేసి వాళ్ళని వాళ్ళ వైపు మళ్ళించుకున్న నీతిగా వాళ్ళని భయకాంతులు చేస్తున్నారు. అది మీరు గమనించండి. అయితే సైంటిస్టులకు కానీ, శాస్త్రవేత్తలకు కానీ, కొంతమంది డాక్టర్లు కానీ, పరిశోధకులకు కానీ ఇవన్నీ ఏమీ పాటించరు. ఎందుకంటే సృష్టిలో ఎవరో ఉన్నారు, ఆయన ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే దేవుడు అన్నవాడు. ఆ దేవుడు ఒక్కడన్నవాడు ఎంత సమస్తం నడిపిస్తున్నాడు. మనం ఈ లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు కొన్ని జీవితాలను పాడు చేసే ప్రమాదకరమైన మాటలు, ప్రమాదకరమైన ఆచారాలు ఉన్నాయని వాళ్ళు గమనించి ఇవన్నీ పాటించరు. కానీ కోకులు కొలితే పాటించేవారు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తున్నాయి. ఇప్పుడు అంతా తెలుస్తుంది, బయటవుతుంది. సత్యం బయటికి వచ్చి అందరికీ నిరూపింపబడుతుంది. అయితే ఈ టీవీ 9 వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు తమిళలో చూస్తున్నారు కదా, ఆవిడే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో వరదలు వస్తున్నాయి, ఎన్నో జలప్రళయాల ద్వారా, వర్షాల ద్వారా నమోదు ఎక్కువైపోయి భూకంపాల ద్వారా నశించిపోతున్నారు ప్రజలు. ఇన్ని వేల మంది, అక్కడేమో 200 మంది అని ఆవిడ చెప్తుంది. 2200 మంది అని. అయితే ఇవన్నీ జరగటానికి కారణం, ఓ సంవత్సరం అలా జరిగింది, ఓ సంవత్సరం ఇలా జరిగింది. ఈ చంద్రగ్రహణం రోజున ఎవరు పయనం చేయకూడదు, ఎవరు చూడకూడదు, ఎవరు మీరు ఇంట్లోంచి బయటికి రావద్దు, ఏ పని చేయకూడదు, గర్భిణీ స్త్రీలు గట్టి మీరు ఎలా ఉండాలి, అలా ఉండాలని చెప్తున్నారు. మంచిదే, అర్ధరాత్రి మాపులు పయనం చేయకూడదు, కరెక్టే. కానీ అవసరత ఉన్నవాళ్ళు చేస్తారు. వెళ్ళవలసిన ప్రయాణాలకు వెళ్తూ ఉంటారు. జరగవలసిన ప్రయాణాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఒకటి, అదేదో మీకు చెప్తాను. ఈ లోకంలో ఉన్న జ్ఞానం చాలా బుక్కులు ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం రాసిన బుక్స్. అవి చదివి చాలామంది శాస్త్రులు చెప్తూ ఉంటారు. భయకాంతులు చేసి ప్రజల్ని వాళ్ళ వైపు మళ్ళించుకుని, వాళ్ళ భయకాంతులుగా మార్చుకుని మేము చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. సరే, ఒకసారి జీవగంధంలోకి వద్దాం. జీవగంధంలోకి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దామండి, ఏనండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చెప్తున్నాడు ఆయన. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆ సృష్టిని తెలుసుకోవాలంటే ఎవరి పని భూమి మీద లేదు. అది బైబిల్ దగ్గరికే రావాలి. బైబిలే సమాధానం ఇస్తుంది. కాలములు సమయములు తండ్రి తను స్వాధీనించుకున్నాడు. వాటిని తెలుసుకునే పని ఎవరికీ లేదంట. అలాగే మరి ఇంకొక మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలకు చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 4వ అధ్యాయం 14వ వచనం. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు కారా అన్నాడు ఆయన. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు కారా అన్నప్పుడు ఈ మాట చాలా బలమైందన్నమాట. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని నిద్రించవలసిందే. మరణం తప్పదు, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఈ బ్రతుకుండగానే మనం ఎవరి కుమారులము, మనం ఎక్కడి నుంచి వచ్చిన వారము, అసలు ఏంటి, ఈ భూమిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత మాకు ఇంకో జీవం ఉందా, ఇంకొక జీవితం ఉందా అనేది గుర్తింపే ఉండాలి. పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు వచ్చాడు లేఖనముల ప్రకారంగా. ఆయన లేఖనముల ప్రకారంగా సర్వమానవులకు ప్రాణం పెట్టాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు మొదటి పత్రికలో కొరింథీ సంఘస్థులకు 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదటిగా మీకు అప్పగించుచున్నాను, అదేమనగా లేఖనముల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. తర్వాత లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ఈ క్రీస్తు గారు సర్వ ప్రజలకు పాప పరిహారం కోరిక అయినా బలైపోయాడు. ఇప్పుడు ఎద్దులు బలి కానీ, మేకల బలి కానీ, కోడుల బలులు కానీ, పావురేల బలులు కానీ, ఇంకా ఈ అవసరం లేదు. రక్త బలులు ప్రాణాత్మను రక్షించడానికి అవసరం లేదని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు మన పాపం నిమిత్తము ఒక భూమి నుండి వచ్చిన పంటలని మనకి ఆహారం పదార్థాలుగా అనేక మందికి ఇస్తాము. కొంతమంది అర్పణలు ఇస్తూ ఉంటారు, మరి జంతువులను అర్పణలు ఇస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారికి ఈ అర్పణలతో పని లేదు. ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి. నరులకును మానవులకి మధ్యవర్తిగా యేసుక్రీస్తు అన్న నరుడిగా వచ్చిన యేసు, ఆయన్ని మనం చేరుకోగలుగుతాం. యేసుక్రీస్తుతో స్నేహం చేస్తే తండ్రిని చేరుకోగలుగుతాం. నరులారా తిరిగిరండి, మట్టిలోకి నేను మార్చక మునిపే మీరు తిరిగిరండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన క్రీస్తు పూర్వంలో చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, పర్వతములను పుట్టక మునుపు లోకము దాని సంపూర్ణత దేవునిదే. ఇవన్నీ ఆయన సృష్టించిన సృష్టికర్తవే. అందుకని ఏంటంటే, మనం జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించి నమ్మితే నిజంగా ఆ రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. అయితే మీకు లాస్ట్గా ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. జీవం కలిగిన దేవుడు ఎవరంటే, మాట్లాడే దేవుడు, సజీవు గల దేవుడు. ఒక జీవ గంధం ద్వారా మాట్లాడతాడు. ఆయన ఈ పరిశుద్ధమైన గంధం ద్వారాగానే మాట్లాడతాడు. అది అంటే ఆయన హస్తకూచముల ఆలయంలో నివసింపడు, మనుషుల చేతులతో కట్టిన ఆలయాల్లో ఉండడు. ఆయన అంటే మనుషులు చేతులతో నిర్మించిన వస్తువుల్లో ఆయన ఉండడు. నేను అలాంటి వాడిని కాదన్నాడు ఆయన. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఎల్లంటి మందిరము కట్టిద్దరు, నా విశ్రాంతి స్థలం ఏదని అన్నాడు. ఆయన విశ్రాంతి స్థలం మన హృదయమే, మన దేహమే ఆయనకి ఆలయంగా చేసుకున్నాడు. ఇదివరకు అయితే క్రీస్తు పూర్వంలో దేవుడు ఆ పర్వతాల మీద, సొలొమోను దేవాలయం మందిరాల్లో, అలాగే మరి ఎడారుల్లో దేవుడు మరి వాళ్ళని నడిపించాడు. ఐగుప్తు దేశం నుంచి ఇడిపించి, మరి బానిసత్వం నుంచి ఇడిపించి ఆయన కానాన దేశానికి నడిపించినప్పుడు అరణ్యంలో ఆయన మరి వాళ్ళ మైంగనే సేవించబడటానికి ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. ఆయన తన ప్రవర్తనల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. కానీ ఈ రోజుల్లో క్రీస్తు గారి ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఆయన యేసుక్రీస్తు ద్వారాగానే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నిజరక్షకుడు. అయితే ఈయన ద్వారాగానే మార్గము, సత్యము, జీవము, ఈయన తప్ప ఇంకెవరు ద్వారాగా మనం నిత్యరాజ్యానికి చేరుకోలేం. గమనించండి, సత్యాన్ని మీరు తెలుసుకుని సత్యాన్ని మీరు ఇష్టపడతారని, సత్యం పక్షంగా మీరు అంగీకరించి ఆ సత్యాన్ని గమనించి మీరు మీ కుటుంబం అందరూ రక్షింపబడతారని ప్రభు పేరున మీకు వందనములు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. చిన్న ప్రార్థన. జీవం కలిగిన దేవా, జీవోత్పత్తి, ఈ కొద్ది మాటలు వారిని వారిని దీవించండి. ఆయన సత్యాన్ని తెలుసుకుని ఆ సత్యంలోంచి బయటికి రావటానికి మీ కృప అనుగ్రహించండి. నాయన ఏ రోజునే తండ్రి ఎవరి జీవితం ఎప్పుడు ముగింపు పడుతుందో తెలియదు, కానీ నాయన నీవైతే దేవాదిగో నాయన, నేను ఇంకొక జీవితం ఉంది, నేనే సృష్టించుకున్నాను మిమ్మల్ని, నరులారా తిరిగిరండి అని మీరు సెలవిచ్చుచున్నారు. ఆ సెలవు ఏంటంటే దేవా, యేసుక్రీస్తు ద్వారా మీరు పిలుపునిస్తున్నారు. ఈ పిలుపుని అంగీకరించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి సహోదరుని, సహోదరిని నాయన మీరు కాపాడండి, రక్షించండి. వాళ్ళ కుటుంబీకులకు మీరు ఆధారగా ఉండి, మీరు ఆత్మతో సత్యంతో ఆరాధింపబడి వాళ్ళ హృదయాలను, వాళ్ళ కుటుంబాలను మీరు బలపరిచి, వారు చేస్తున్న ప్రతి పని, ప్రతి ఆయా తలంపులను మీ కృప ఉండిచ్చి నడిపించుకోమని
మీరే మహిమార్థమై నీ పిల్లలను రక్షించుకోమని క్రీస్తు మహాప్రేమలో స్తుతి ప్రార్థనలు మా హృదయపూర్వకంతో మీకు సమర్పించుకుంటున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.